హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. సో రకరకాల అంశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన. సో అన్ని అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడదాం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. సో ఫస్ట్ అంటే మీరు గతంలో ఈ గొర్రెలు మేకల అభివృద్ధి దానికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే దాంట్లో భారీ ఎత్తున స్కామ్ జరిగింది. ఒక బండి పైన ఒక 1000 దాకా గొర్రెల్ని పంపిణీ చేశారు. ఒక 7 సీటర్ ఆటోలో దాదాపు 1,00,000 గొర్రెల్ని ట్రాన్స్ఫర్ చేశారు. దానిపై ఒక నివేదిక కూడా వచ్చింది. ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుంది. మరి ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నా దాంట్లో ఆయనకి ఏమైనా సెటిల్మెంట్ అయింది తెలియదు, కానీ ఎంక్వైరీ అయితే స్లోగా జరుగుతుంది. సరే, ఆ ఎంక్వైరీ తర్వాత మాట్లాడదాం. ఎంతవరకు స్కామ్ జరిగింది, దాంట్లో వాస్తవాలు ఏంటి? ఒకటి బ్రదర్, ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో అనేక అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఆరోపణలు చేసింది, అధికారంలో వచ్చిన తర్వాత విచారణ చేస్తూ ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఒక్కటంటే ఒక్కటి విచారణ చేసింది లేదు, విచారణ పూర్తి చేసింది లేదు, అందులో అవినీతి నిరూపించింది లేదు. పొదుస్థానం కేసీఆర్ గారి గవర్నమెంట్ మీద ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ప్రతిపక్షంలో పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు రోజుకొక మాట మాట్లాడుతూ, రోజుకొక బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వం అవినీతిమయమైందని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తూ, ఆరోపణలతో అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నేను అడుగుతుంది ఏంటంటే, ఇవాళ 4,30,000 యూనిట్లు యాదవ కుర్మ సోదరుల కోసం గత కేసీఆర్ గారి ప్రభుత్వం సుమారు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పథకాన్ని ప్రారంభించి ఇవాళ పెద్ద ఎత్తున సుమారు 84 లక్షల గొర్రెల యూనిట్లు గొర్రెల సంబంధించి పంచినాం. 4,30,000 యూనిట్లలో 84 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది యాదవ కుర్మ సోదరులకి. ఆ రోజు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది, రేపు మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈరోజు మీరు 1,75,000 మాత్రమే ఇస్తున్నారు యాదవ కుర్మ సోదరులకి యూనిట్కి, మేము రేపు అధికారంలోకి వస్తే గొర్రెలు ఇవ్వము, 2 లక్షల రూపాయలు సంబంధించి యాదవ కుర్మ సోదరుల యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పినారు. ఇవాళకి 2 సంవత్సరాలు అవుతుంది బ్రదర్, కనీసం యూనిట్లు పంపింది లేదు, ఆ 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేసింది లేదు. ఏకపోగా ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్రం ఏర్పడప్పటి నుంచి ఏ క్యాబినెట్ ఉన్నా కూడా ఆ క్యాబినెట్లో యాదవులకు సముచిత స్థానం ఉన్నది. ఇవాళకి 2 సంవత్సరాలు అవుతుంది, యాదవులకు మంత్రివర్గంలో స్థానం లేదు. యాదవులకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లలో ప్రాధాన్యత లేదు, యాదవులకు సంబంధించి అలా ప్రభుత్వ సలహాదారులలో ప్రాధాన్యత లేదు. నేనేమంటున్నా అంటే సాయి గారు, ఇవాళ ఒకదంపుడు ఉపన్యాసాలు రోజు వస్తాయి. కాళేశ్వరంలో అవినీతి అంటారు. కాళేశ్వరంలో అవినీతి ఉందని మాట్లాడిన మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు? తేలిస్తే ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నారు? మీరు అన్నారు కదా, మేము రాగానే కేటీఆర్ని జైల్లో పెడతాం, కేసీఆర్ని జైల్లో పెడతాం, హరీష్ రావుని జైల్లో పెడతాం, విద్యుత్ ఒప్పందాలు అవినీతి జరిగింది జగదీష్ రెడ్డిని జైల్లో పెడతామన్నారు కదా. ఇలా మీ మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. అంటే జైల్లో పెట్టకుండా అంటే ఇవన్నీ కూడా విచారణ జరుగుతున్నాయి. తొందరపడి మేము ఏదో పగతో ఉన్న ప్రతీకారంతో అరెస్టులు కాదు, అన్ని చట్ట ప్రకారం విచారణ జరుగుతున్నాయి. ప్రతిదానికి కూడా బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి ప్రతిదానికి అడ్డం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి స్కామ్ల ఉదాహరణకి కాళేశ్వరం తీసుకుంటే సిబిఐకి ఇవ్వండి అన్నారు. సిబిఐకి ఇస్తే అక్కడ సిబిఐ లేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఫార్ములా రేస్ గురించి విచారణ చేయాలంటే దానిపైన కూడా గవర్నర్ అనుమతి ఎప్పుడో సంవత్సరం క్రితం పెడితే ఈరోజు ఇందాక జస్ట్ కాసేపటి క్రితం గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు. సో ఇట్లా ప్రతిదానికి బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్తో అన్ని కేసుల నుంచి తప్పించుకుంటుంది అని ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరి ఓకే, ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ దాంట్లో జరిగింది ఏం లేదు, దాంట్లో ఏం జరగలేదు కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఏం తేల్చలేకపోయారు వీళ్ళు. కాబట్టి ఇవాళ కాళేశ్వరం అనే అంశాన్ని సిబిఐకి ఇచ్చేసి సిబిఐ మీద నెట్టేయడం, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఏదో లింక్ ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తలేదని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద సాకులు వెత్తేందుకు ఉపయోగపడుతుంది తప్ప వాస్తవాలు అవి కావు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమానికి రథసారథిగా, తెలంగాణ వచ్చిన తర్వాతకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటో తెలంగాణ ఉద్యమంలో మేము చూసినాం, కల్లారా చూసినాం. ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా కేసీఆర్ గారిని దగ్గరుండి చూసాం. కేసీఆర్ గారి తపన తెలంగాణ రైతాంగానికి ఏం చేస్తే తెలంగాణ రైతాంగం ఇబ్బందులు తీరుతాయి అనేటువంటి తపన.
తెలంగాణ నిరుద్యోగులకు ఏం చేస్తే తెలంగాణ నిరుద్యోగుల యొక్క బాధలు తీరుతేనే తపన. తెలంగాణ సంబంధించినటువంటి అన్ని రంగాలలో ఏం చేస్తే ఆ ప్రజల బాధలు తీరుతవి. గతంలో నీళ్ళకి ఏడ్చినాం, ఉద్యోగాలకు ఏడ్చినాం, నిధులకు ఏడ్చినాం. కాబట్టి ఈ తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచన కేసీఆర్ గారిది. ఇవాళ కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయడమే, కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని బదనం చేయడమే ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క ఎజెండాగా మారింది. కానీ అంటే మీరు చెప్తున్నట్టు ఆరోపణలు అయితే ఆరోపణల్ని ప్రజలు కూడా నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొన్ని ఏమంటారు కదా, గోబెల్ సూత్రం అంటాం కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం అని చెప్తే నిజమైపోతుంది. కానీ ఆ అబద్ధాన్ని ఒకసారి నమ్ముతారు కానీ 4 సార్లు నమ్మారు కదా జనం. 4 సార్లు నమ్మారు కదా జనం. 2 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయారు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయారు, మన జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోయారు. ఒకసారి నమ్ముతారు కానీ అబద్ధం అయితే 4 సార్లు ఎందుకు నమ్మారు? 2014 కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓడిపోయింది, 2019లో ఓడిపోయింది, 2024లో ఓడిపోయింది, నిన్న బీహార్ ఎలక్షన్ ఓడిపోయింది, మన ఢిల్లీలో ఓడిపోయింది, మన హర్యానాలో ఓడిపోయింది, మన మహారాష్ట్రలో ఓడిపోయింది, మన మధ్యప్రదేశ్లో ఓడిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ నేను పోల్చుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని వీళ్ళు నమ్ముతున్నారా? రాజకీయాల్లో గెలుపు ఓటములు ఒక తీరుకుంటే అప్పుడున్న పరిస్థితులు, స్థానిక పరిస్థితులు, క్యాండిడేట్ సెలక్షన్ సంబంధించిన అంశాలన్నీ ప్రభావితం చేస్తాయి. కాబట్టి గెలుపు ఓటముల్ని పార్టీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తాను అనుకుంటే నేను నమ్మను. ఒక విద్యార్థి నాయకుడుగా సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఇవన్నీ చెప్తున్నారు కానీ మీరు ఇంతకీ గొర్రెల దాంట్లో స్కామ్ జరిగిందో చెప్తా. స్కామ్ జరిగితే నిరూపించమని నివేదిక ఇచ్చింది కదా. ఒక టూ వీలర్ పైన 1000 గొర్రెలు మరి రిపోర్ట్ ఇచ్చింది కదా, బిల్స్ కూడా ఇచ్చారు కదా, పేపర్లలో న్యూస్ కి అందంగా ఉంటవి. బిల్ పెట్టారు మీరు ఇచ్చిన అంటే అలా బిల్స్ రాసిన బిల్ కూడా పెట్టారు కదా. ఎట్లా పెడతారు? అవన్నీ అవాస్తవాలు. బిల్స్ మీరు పెట్టిన బిల్స్ కదా, అవన్నీ అవాస్తవాలు. ఇవాళ ఆటోలలో, అంబులెన్స్లలో ఏదో ఒక పైన అవి సోషల్ మీడియాలో అట్లా చేసినట్టు మీరే బిల్ పెట్టారు. పేపర్లో రాసుకుంటే ఉపయోగపడుతుంది తప్ప 100% సిట్ నివేదిక కాదు. గొర్రెల పంపిణీలో జరుగుతున్న అవాస్తవాలన్నీ తప్పు. ఇవాళ 4,30,000 లబ్ధిదారులకి గొర్రెల పంపిన మాట వాస్తవం. అవి లబ్ధిదారులకు చేరిన మాట వాస్తవం. 6,000 కోట్లు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి కోసం జరిగినటువంటి యాదవ్ కుర్మ సోదరుల అభివృద్ధి కోసం జరిగినటువంటి ఈ స్కీమ్ ఏదైతుందో ప్రజలకు చేరిన మాట వాస్తవం. ప్రజలకు చేరిన తర్వాతకి ఆ ప్రజలు ఒకవేళ కాచుకోని వాళ్ళు, ఇప్పుడు నేనున్న దూదిమేట బాలయ్య యాదవ్ కాబట్టి నాలాంటి వాళ్ళకు కూడా ఊర్లో యూనిట్లు వచ్చింటాయి. ఏదో మరి తలసాని ఓఎస్డి మరి ఏదో నన్ను పూర్తి చెప్పనండి, నాకు యూనిట్ వచ్చి ఉంటుంది. నేను కాసుకునే పరిస్థితి లేదు కాబట్టి నా పక్కన ఉన్న వ్యక్తికి అమ్ముకొని రావచ్చు. ఆ విధంగా జరుగుతుంది తప్ప అసలు గొర్రెలే లేకుండా, గొర్రెల రవాణా లేకుండా జరగదు అనేది జరగదు. ఒకవేళ నాకు 1,75,000 నాకు యూనిట్కి వచ్చింది అనుకోండి, ఆ 1,75,000 యూనిట్లలో నాకు కాసుకొని వీలు లేనప్పుడు ఆ పక్క వాళ్ళకు తక్కువ అమ్ముకొని రావచ్చు. రావడం అసలే రాలేదు, యూనిట్లే పంచలేదు అనేది మాత్రం అవాస్తవం. ఎందుకంటే నేను చైర్మన్ నేను చూసిన దగ్గరుండి కాబట్టి నేనేమంటే ఈ రోజున్న వ్యవస్థలో ఒకటి జరిగితే చిల్వల పొలంగా 100 ప్రచారాలు చేస్తారు. కొంత ఏదైతే మీరు స్ట్రీమ్లైజ్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు బ్రదర్ నేను మంచిగా ఉన్నాను, నాకు హిందువులు మంచిగా ఉండాలని లేదు. కేసీఆర్ గారు లక్ష్యం ఏంటి? యాదవ్ కుర్మ సోదరులు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ పెట్టాం. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల్ని డీసీఎంలు లారీలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని నివారించాలి. మన రాష్ట్రంలోనే యాదవులు ఇంత పెద్ద జనాభా, సుమారు 30 లక్షల జనాభా ఉంది. వీళ్ళు గొప్ప నాలెడ్జ్ ఉంది, వీళ్ళకు గొప్ప తెలివితేటలు ఉన్నవి, వీళ్ళకు ఒక రకమైనటువంటి నైపుణ్యం ఉంది గొర్రెల పంపిణీ, గొర్రెల పెంపకంలో. ఎందుకు మనం మాంస ఉత్పత్తులు టాప్ ఉండొద్దు అంటే ఇలా గొర్రెల నేను చెప్పిన మాట కాదు బ్రదర్. 2022 కేంద్ర పశుగణాంక అభివృద్ధి శాఖ వివరాలు మీరు తీయండి. ఈ దేశంలో అత్యధిక మాంస ఉత్పత్తి అవుతుంది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో 2014లో పశుగణాంకాల వివరాలు చెప్తాను నేను. 2014లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొర్రెల జనాభా 1,20,00,000. మేము కంపెనీ చేసిన తర్వాత, గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన తర్వాతకి 1,94,00,000 పెరిగింది జనాభా. పంచంది పెరుగుద్దా బ్రదర్? నేను అంటున్నా, నేను పంపిణీ జరిగిన మాట వాస్తవం. యాదవ్ కుర్మ సోదరులు అభివృద్ధి చెందిన మాట వాస్తవం. దాంట్లో కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంత పక్క వాళ్ళకు అమ్ముకునే పరిస్థితుల్లో దీన్ని ఇట్లా చిరువల పొలంలో చేసినారు. బ్రదర్ మేము చేసినామంటారు కదా, మీరు పారదర్శకంగా చేస్తున్నారు కదా బ్రదర్. నేను అంటున్నాను, మా మీద ఆరోపణలు చేయడమే కాదు, ఈ ఆరోపణల కంటే గొప్పగా చేస్తున్నారు కదా మీరు. మేము చేసిన అంటే ఇది జరిగింది అంటున్నారు. మీరు ఏం చేసారో చెప్పండి 2 yearsలో.
2 years లో మీరు 10 ఏళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు కడతానికే అవుతుంది. ఆ రోజు గుర్తు రాలేదా నీకు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి? ఆ రోజు ఖజానా లోపల ఏం తెలియలేదు. కాళేశ్వరం కోసం దాదాపు 9.5% అప్పులు తెచ్చారని తెలియదు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు. వీరి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు. ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి జూపాలి కృష్ణారావు గారు మంత్రిగా పనిచేసినారు, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసినారు. రతునిత్యం బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటాం, బడ్జెట్ లో కాగు నివేదికలు ఇస్తూ ఉంటవి, బడ్జెట్ రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అలివిగాని హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ మీరే అన్నారు ఇప్పుడు వీటన్నిటితో పాటు కాగ్ నివేదిక కూడా ఇచ్చింది అంటున్నారు. మరి ఆ కాగ్ నివేదిక కాళేశ్వరం మొత్తం తప్పులు తడక 256 పేజీలతో ఒక నివేదిక ఇచ్చిందిగా, దాన్ని ఒప్పుకుంటారా మరి? అదే కాగ్ నివేదిక, అదే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇలా ఏదైతే ఆ డ్యామ్ ఉందో మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ 3 డ్యాములు రిపేర్ చేయమని కూడా చెప్పింది. ఇదే ఎన్డీఎస్సీ రిపోర్ట్. ఆ ఎన్డీఎస్సీ మీరు చెప్తున్న కాగ్ రిపోర్ట్ లోనే వీటిని ఒకవేళ రిపేర్ చేసినా వీటి కరెంట్ సప్లై చేయటం కన్నా వీటిని పక్కన పెడతానే అని చెప్పి అదే కాగ్ రిపోర్ట్ లో కూడా ఉంది. ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు కొన్ని సందర్భాల్లో మీరే ప్రామాణిక కాగ్ రిపోర్ట్ ఏమంటే కాగ్ రిపోర్ట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సిట్ రిపోర్ట్ అయినా ఒకవేళ వాళ్ళు వాస్తవాలు ఉన్నట్టయితే, ఒకవేళ మేము ఏదైనా చేసినట్టయితే, విచారణ సంస్థలు మా జేబు సంస్థలు కాదు కదా, ఒకవేళ అధికార పార్టీకి జేబు సంస్థలుగా ఉండొచ్చు, నేనేం కాదండి దాంట్లో. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మా మీద అక్కసు తీర్చుకోవడం కోసం, మా మీద ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పర్సనల్ దురద ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని బదనాం చేయాలని ఆలోచన ఉండొచ్చు. నేనేమంటున్నంటే ఇలా అన్ని అధికార యంత్రాంగం సంబంధించిన మీ దగ్గరనే ఉంది, ఇంటెలిజెన్స్ సంస్థ మీ దగ్గరనే ఉంది, అన్ని రకాల రిపోర్ట్స్ సంబంధించి మీ దగ్గరే ఉన్నవి. ఇవాళ ఏ అంశం మీద మీరు డిబేట్ పెట్టుకొని ఆ అంశాన్ని మీరు బయటకు తీసుకురండి. ఎవరైనా ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకాలు కావచ్చు, విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, ధరణిలో కావచ్చు, మీరు రకరకాల ఆరోపణలు చేశారు కదా, డెఫినెట్ గా మీరు చేయండి. చేసి మీరు వాస్తవాన్ని బయట పెట్టకుండా రోజు బదనాం చేయడం కోసమే ఆ ప్రయత్నం చేయడము. ఇలా నేను అంటా ఉన్నాను, మీరు లక్షల కోట్ల అవినీతి కాళేశ్వరం జరిగింది అన్నారు బ్రదర్, దానికి అయినటువంటి ఖర్చే లక్షల కోట్లు కాలేవు కదా. లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రజల ముందు మీరు చెప్పినారు, టీవీల ముందు చెప్పినారు. దానికి అయిన ఖర్చు 97,000 కోట్లు కదా, 1,20,000 కోట్లు సంబంధించి అది 3వ టీఎంసీని పెంచినప్పుడు అదనపు టీఎంసీ పెంచితే ఇంకా 1,60,000 కోట్లు 3వ టీఎంసీ పెంచాలనుకున్నప్పుడు 1,25,000. మీరు చెప్పిన ప్రకారం కాళేశ్వరం అద్భుతం అనుకుందాం మనం. ఓకే, కాళేశ్వరం అద్భుతానికి అడ్డం అనుకుంటే కనుక సంవత్సరానికి మీరు దాంతో దాదాపుగా 60 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోస్తా అని చెప్పారు. కానీ అది పూర్తయ్యేటప్పటికి పూర్తయిన 3 సంవత్సరాలు కలిపి కేవలం 56 టీఎంసీలు మాత్రం ఎందుకు ఎత్తిపోసారు నీళ్లు? ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఇవాళ నిండు ఎండాకాలం పూట మీరు అనుకుంటారు కాళేశ్వరం అని 3 రకాల అంశాలు ఉంటాయి. దాంట్లో వర్షాలు బాగా వచ్చినప్పుడు దాన్ని వాడలేము కూడా. వర్షాలు రానప్పుడు, వర్షాభావ పరిస్థితులు బాగా లేనప్పుడు మాత్రమే కాళేశ్వరాన్ని ఉపయోగించుకుంటారు అనేది మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అంశం అది. వాస్తవానికి ఇవన్నీ తెలియకుండా ఊరుకూకనే కరెంటు బిల్లు ఎక్కువ, కరెంటు వాడితేనే కదా నీకు అయ్యేది. ఎప్పుడు వాడతాం మనం? ఎప్పుడు గోదావరి ఫ్లో తగ్గినప్పుడు ఆ గోదావరి ఫ్లోలో ఉన్న నీటిని మనం ఎత్తిపోసుకుంటాం. ఇది ఒక 3 సంవత్సరాల కాలంలో 2016లో స్టార్ట్ చేసి 2019లో అంటే అతి తొందరగా ఈ ప్రజల కోసం, ఈ రైతాంగం కోసం నీళ్ళని అందించాలనే తపన కొన్ని సందర్భాల్లో సార్ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక రకాల బ్యారేజీలు కట్టినారు, అనేక రకాల ప్రాజెక్టులు కట్టినారు, అనేక రకాల అన్ని రకాల నిర్మాణాలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని లోపాల వల్ల కొన్ని సందర్భాల్లో లోపాలు ఏర్పడతాయి. ఆ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామా, ఇక ప్రభుత్వాన్ని అదే పట్టుకుని బదనం చేసే ప్రయత్నం చేస్తామా? 2 అంశాలు. ఈ అంశాలన్నీ కూడా నేను ఏమంటున్నంటే ఇవాళ సుందిళ్లకు, అన్నారానికి, మేడిగడ్డకైన ఖర్చు చూస్తే మీరు 10,000 కోట్ల లోపలనే, 60,000 కోట్లు అయితే మేడిగడ్డ బాహుబలి మోటార్లకే అయినాయి కదండి. బాహుబలి మోటార్లకే అయినాయి. ఏమంటే ఈ మూడు ప్రాజెక్టు సంబంధించి 10,000 కోట్ల లోపనే. అక్కడ క్లారిటీ ఉంది, ఫిగర్ చెప్పమంటే నేను చెప్తాను, డాటా చెప్పమంటే. నేనేమంటే ఈ 10,000 కోట్లలో 3 రకాల ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మీరు అన్నారు. అలా జరిగింది, మేడిగడ్డ వచ్చింది. ఆ ఇబ్బందులు మీరు పూర్తి చేయండి. 500-600 కోట్లు చేస్తే 500, అది కూడా ఆ ఎల్ఎన్టీ సంస్థనే దాన్ని నిర్మించేదాన్ని కాబట్టి ఆ నిర్మించిన సంస్థనే చేస్తామన్నది. నేనేమంటే ఇవాళ ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతుంది మీకు అధికారంలోకి ఇచ్చినారు. ఇలా రైతాంగం అన్ని రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా పోయిన సంవత్సరం పంటలు ఎండి ఎట్లా పోయినా మనం చూసినాం. ఇలా రుణమాఫీ ఏ విధంగా లేక ఇబ్బంది పడుతారో చూసినాం. అదేవిధంగా ఇలా రైతు బంధు పడక ఎంత ఇబ్బంది పడుతారో చూసినాం. ఇలా సన్నాలకు మీరు బోనస్ ఇస్తామన్నారు, సుమారు 1,200-1,300 కోట్లు ఇలా పోయిన సంవత్సరం బాకీ ఉన్నాయి. ఈ సంవత్సరం 80 లక్షల టన్నులు ధాన్యం కొంతమని చెప్పేసి మీరు అన్నారు. మరి ఏం కొంటారో మాకు తెలియదు. నేనేమంటే సాయి గారు, ఇలా నిత్యం
కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ కాలం గడపకండి. కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేసుకుంటూ కాలం గడపండి. ప్రజలకు మీరు ఏం చేస్తారో చేయండి. ఒకవేళ ప్రజలు మీరు మంచి చేసిన అనుకోండి, మమ్మల్ని ఎందుకు కావాలనుకుంటారు? మిమ్మల్ని ఎవరు కావాలనుకోవట్లేదు. ఇప్పుడు ప్రజలు కావాలనుకుంటలేదు. ఎందుకు అనుకుంటలేరు? హైడ్రా పేరుతో మీరు విధ్వంసం చేస్తాం. కేసీఆర్ అదే హైడ్రా పేరు జూబ్లీ సెలక్షన్ అదే హైడ్రా పేరు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి జూబ్లీ ప్రచారం చేశారు కదా. నేనేమంటారు బ్రదర్, నేనేమంటే హైడ్రా పేరుతో మీరు చేసిన విధ్వంసాన్ని ప్రజలు చూసిర్రు, కల్లార చూసిరు. కాబట్టి ఇవాళ కేసీఆర్ అన్న ఎక్కడున్నావు రా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హైడ్రా ప్రచారం అక్కడ జనం మిమ్మల్ని నమ్మలేదు. 75,000 ఓట్లు గెలవలేదు. 25,000 ఓట్లతో చరిత్రలో ఫస్ట్ టైం అది 25,000 ఓట్ల మెజారిటీ గెలిపేట గెలిచారు. గెలుపుకి ఎన్ని రకాల దండోపాయాలు ఉపయోగించారు. మేము ఓడిపోవచ్చు. ఇవాళ ప్రబలమైన ప్రతిపక్షం మీరే అని ప్రజలు మాకు ఇచ్చిన ఆయుధాన్ని. మన కేటీఆర్ చెప్పాడు ఇవాళ మేము చెప్తాం, మేము ఓడిపోవచ్చు. ఓటమిని డెఫినెట్ గా అంగీకరిస్తాం. మేము దాని కారణాలు ఎందుకు తెలుసుకుంటాం. మాకెందుకు 25,000 ఓట్లు ఎందుకు తగ్గినా మేము తెలుసుకుంటాం. ఆ క్రమంలో సాయి గారు మీరు అన్న దాంట్లో వాస్తవం నేను చెప్పుకుంటాం. ఓటమి కారణాలు వెతుకుంటాం డెఫినెట్ గా. ఎందుకు మమ్మల్ని జూబ్లీస్ ఓడగొట్టని కూడా కపిల విశ్లేషణ చేసుకుంటాం. మేమే అనేది ఏంటంటే ఎన్ని రకాలుగా నేనేమంటాడు అవన్నీ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అవన్నీ చెప్తారు. ఇప్పుడు అలా రాహుల్ గాంధీ ఏమంటాడు, మీరు ఈఎంఎల్ ట్యాంపరింగ్ చేశారు అంటారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఓడిపోయిన వాళ్ళు చెప్పే కారణాలు సరే, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు వరుసగా ఓటమిలతో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. కవిత ఒక పక్క నుంచి కవిత గట్టిగా టార్గెట్ చేస్తుంది. దాదాపు 30 నియోజకవర్గాల్లో కవిత గారి కొంత మీ పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి. 30 నియోజకవర్గాల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం పూర్తిగా బాగాలేదు. బహుశా నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు ఇక రాకపోవచ్చు. ఆయన గురించి మనం విమర్శించడం కానీ ఆయన గురించి మాట్లాడతాం కానీ అనవసరం. ఎందుకంటే ఇంకా ఆయన ఫుల్ టైం రాజకీయాల్లో లేనట్టే అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. సో ఇక కేసీఆర్ గారిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆరోగ్యం బాగోని వ్యక్తి గురించి గతంలో ఎన్ని స్కాములు చేసినా మాట్లాడతాం అనవసరం. ఇప్పుడు ప్రధానంగా అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ ఇంకొక 15 రోజుల్లో స్థానిక సంస్థలు రాబోతున్నాయి. సో స్థానిక సంస్థల్లో ఆల్రెడీ మొన్న ఇప్పుడు చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కొంత దెబ్బతిని ఉన్నారు. ఈ నిరుత్సాహం ఖచ్చితంగా కేడర్లో ఉంటుంది. ఒక పక్క నుంచి కవిత డ్యామేజ్ చేస్తున్నారు, ఒక పక్క నుంచి కేటీఆర్ నాయకత్వాన్ని పార్టీలో చాలామంది ఒప్పుకోవట్లేదనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఒక పక్క నుంచి హరీష్ రావు చాప కింద నీరులాగా ఆయన వర్గాన్ని పెంచుకుంటున్నారనే మాటలు వినిపిస్తుంది. సో వీటన్నిటి మధ్య ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీ ఫుల్ ఫామ్లో కనిపిస్తూ ఉంది, బీజేపీ కొంత ఇప్పుడిప్పుడే మెరుగుపడదానో కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య మీకున్న ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని దాటుకొని బీఆర్ఎస్ ముందుకు వెళ్ళగలుగుతుందా? ఏ విధంగా వెళ్ళబోతుంది? ఇన్ని అంశాలు జూబ్లీ సెలక్షన్ ముందు కూడా ఉన్నాయి కదా మీరు అన్న అంశాలు. మాకు 38% ఓట్లు వచ్చినాయి, 75,000 ఓట్లు వచ్చినాయి. ప్రజలు మాకు అధికారం ఇవ్వలేకపోయినా, మమ్మల్ని గెలిపించలేకపోయినా మీరే బిడ్డ ప్రతిపక్షం, మా బాధల్ని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతే మీరే బలమైన ప్రతిపక్షం అడగాలని మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. 38% ఓట్లు వేసినారు, 75,000 ఓట్లు వేసినారు. నేనేమంటాను. రెండోది ఇవాళ కవిత గారు మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ అనుబంధం ఉన్నప్పుడు ఏం విమర్శ చేసినా మేము దాన్ని ఇంటర్నల్గా విమర్శ చేసుకోమని చెప్పాను. ఇవాళ మా పార్టీలో లేదు కవిత గారు మా ఆడపడితే అయినప్పటికీ, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు అయినప్పటికీ ఇవాళ మా పార్టీలో లేదు. ఒకవేళ ఆమె చేస్తున్న విమర్శలలో వాస్తవం ఉందనుకోండి, ఆ వాస్తవాలుగా ఉంటే మేము డెఫినెట్గా దాన్ని ఇంటర్నల్గా మేము సమీక్ష చేసుకుంటాం. ఆమె వాస్తవాలు కాకుండా ఒక వెపన్గా ఒక ఆయుధంగా వేరే వాళ్ళ మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేము. రెండో పాయింట్, ఇవాళ కేసీఆర్ గారు గురించి మాట్లాడడం అప్రస్తుతం అనుకుంటారు కానీ ఇవాళ నా మాటల వెనకాల, మా జూబిలీస్ ఎలక్షన్ ప్రచారం వెనకాల మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మా మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీలో పనిచేసే కీలక నేతల వెనకాల, వ్యూహం వెనకాల, ప్రచారం వెనకాల, అన్ని కార్యక్రమాల వెనకాల కేసీఆరే ఉంటాడు. మా బ్రాండ్ ఎప్పుడైనా కేసీఆరే. ఇప్పుడు సాయి గారు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేదని రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిన మాటలు వాస్తవాలు ఎందుకు అనుకుంటారు? జ్వరం రావడం కొంచెం నీరసంగా ఉండడం అనేది ఇక కేసీఆర్ గారు రాజకీయాలు మానేసినట్ట. కేసీఆర్ గారి వయసు ఎంత? 73.
ఇలా యాక్టివ్ ఉన్న 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు యాక్టివ్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. కరుణారెడ్డి గారు 97 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. నేనేమంటే సాయి గారు కానీ ఇక్కడ నేను ఆ పాయింట్ మాట్లాడుతున్నా కానీ మీరే ఎత్తారు. వాళ్ళు ఎవరో కూడా 23 సీట్లు వచ్చినంత దారుణమైన ఓటమి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు జనంలో తిరుగుతా ఉన్నాడు, ఇంట్లో కూర్చోలేదు, ఫామ్ హౌస్ లో కూర్చోలేదు. కేసీఆర్ ఆరోగ్యం బాగోపోతే నెల బాగోదు, 2 నెలలు బాగోదు, 2 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు ఇందాక ప్రజలందరూ హైడ్రేట్తో మేము ఆగమవుతున్నాం రండి అని పిలిచినా కూడా రాకుండా ఇంట్లో కూర్చోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరన్నా కరుణానిధి ఎవరన్నా సరే 10 సీట్లు వచ్చినా 1 సీట్ వచ్చినా వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. కానీ కేసీఆర్ బయటకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో పార్టీకి వ్యూహం, ప్రజలు ఏమైపోయినా కేసీఆర్ గారు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్రచారంలోకి వస్తారు అనేది 100% బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటది. ప్రజలు మా నాయకులు తిరుగుతలే, మా పార్టీ ఇప్పుడు కేటీఆర్ గారు తిరుగుతలేరా? మీరే అన్నారు కదా అసలు నేను కేసీఆర్ టాపిక్ వద్దన్నా, మీరే అన్నారు ఆయనకి ఆరోగ్యం బాగుంది ఆయన వ్యూహంలో ఉన్నారు. నేనేమంటే కేసీఆర్ గారు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు లేకుండా మా పార్టీ లేదనేది మొదటి పాయింట్. కేసీఆర్ గారి మా ప్రచారం వెనకాల మా వ్యూహం వెనకాల కేసీఆర్ గారు ఉంటారు అనేది నేను చెప్పి రెండో పాయింట్. దెబ్బతినదు. ఇలా కవిత గారు సంబంధించిన ఆరోపణలు కానీ కవిత గారు బయటికి వెళ్తారు అనుకోండి, అది కూడా ఆమె ఇష్టం అండి. రాజకీయాల్లో కవిత గారు తను ఆరోపణ చేసింది బయటకు వెళ్ళింది, తన జాగృతి పేరుతో జనంలో తిరుగుతుంది. ఒకవేళ పార్టీకి ఆమె బయట ఉన్నప్పుడు ఏ ఆరోపణలు చేసినా ఆరోపణలన్నీ కూడా రాజకీయ అంశాలు అయితే ఇక ఏదో మాకేదో బాగుపడుతుంది కాదు. నేనేమంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి మధ్యన కానీ మీరు అనుకున్నట్టుగా ఏదో డీవియేషన్ ఉన్నట్టు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదన్నట్టు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. మొదటిగా సో అయితే ఇప్పుడు మీరు బాలరాజు ద్వారా క్లారిటీ వచ్చింది ఏంటంటే కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుంది కానీ బయట రావట్లేదు. అరే బ్రదర్ జనం కోసం బయట రావట్లేదు. మీరే చెప్పారు ఆరోగ్యం బాగున్నప్పుడు 2 సంవత్సరాల నుంచి జనం మీరన్న జనమే కేటీఆర్ తిరుగుతలేడా? ఆరోగ్యం మంచిగా ఆయన ఎన్నుకున్న ప్రజలండి, ఆయన ప్రతిపక్ష నేత సందర్భానుసారం వస్తాడు, ఇంకో 3 years సందర్భానుసారం వస్తాడు. అప్పుడు మీరు అన్నట్టు కేటీఆర్ తిరుగుతున్నాడు అంటే మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ నేను తిరగలేకపోతున్నా, ఆయనకి ఇచ్చేచ్చుగా కేటీఆర్ కి ఇస్తాడు. ఆ సందర్భంలో కేటీఆర్ తిరగకపోతే మేము అడగాం, కేటీఆర్ తిరగకపోతే మేము అడగాం, హరీష్ రావు తిరగకపోతే మేము అడగాం. కేసీఆర్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ 100% రావాలి, ప్రభుత్వాన్ని అడగాలి, క్వశ్చన్ చేయాలి. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అన్ని అప్పట్లో నా పైన ఆరోపణలు చేశారు కదా, మరి ఏదైనా ఆయన వచ్చి అడగాలి. సందర్భం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చినా ప్రచారమే, బయటకు రాకపోయినా ప్రచారమే. తెలంగాణ ఉద్యమంలో చూసినాం, తెలంగాణ ఉద్యమం తర్వాత చూసినాం, ప్రభుత్వంలో కూడా చూసినాం. సరే ఓకే దాని గురించి మాట్లాడదాం. ఫైనల్ గా మరి రాబోయే స్థానిక సంస్థల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు చెప్పేసింది మేము పార్టీల పరంగా ఇస్తాం తప్పించి చట్టబద్ధం చేయలేకపోయామని చెప్పింది. ఎందుకంటే దీని గురించి పెద్దగా బీఆర్ఎస్కి మారటానికి పెద్దగా స్కోప్ కూడా లేదు. ఎందుకంటే గతంలో 23% దాన్ని 18% తగ్గించింది కేసీఆర్ గవర్నమెంటే కాబట్టి. మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు? ఏమంటే బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పిన మాటలో 2 తప్పులు ఉన్నాయి. కేసీఆర్ గారు తగ్గియాలి. 50% రూలింగ్ అనేది ఈ దేశంలో అనేక కోర్టుల తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. 50% సీలింగ్ దాటుద్దని. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి కల్పించి కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలే. మీరు అంటున్నారు ఆ రోజు కూడా 2018లో బ్రదర్ ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలకు లేవు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు ఇస్తారు తప్ప ఏ రాష్ట్రంలో అదే జరుగుతుంది. 50% సీలింగ్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నవి. 2018లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చేటప్పుడు 2013 ఎలక్షన్ జరిగినవి, తెలంగాణ రాకముందు 2013లో జరిగినవి, తర్వాత 2018లో జరిగినవి. 18లో జరిగినప్పుడు కేసీఆర్ గారు 396 జీవో తీసుకొచ్చి బీసీలకు సంబంధించి సుమారు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసినాం. ఆ రోజు చేస్తే సుప్రీంకోర్టు తప్పట్టింది, హైకోర్టు తప్పట్టింది, చెప్పింది. కాబట్టి ఆ రోజున పరిస్థితుల్లో మేము ఏదో చేయనట్టు కేసీఆర్ ఏదో తగ్గించినట్టు ఏదైతే ప్రచారం జరుగుతుందో తప్పు. మీరు ఇంతకుముందు చెప్పిన మాట ఆ రోజు 396 జీవో తీసుకొచ్చిన మాట వాస్తవం. 34% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆ రోజు హైకోర్టు కొట్టివేసిన మాట వాస్తవం. తర్వాత మీరు సుప్రీంకోర్టు అప్పీల్ పోయిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు అప్పీల్ వెళ్తే కూడా సుప్రీంకోర్టు గతంలో తీర్పులు మీకు తెలియదా రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు చివాట్లు పెడితే అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ ఇప్పుడు అంటున్నారు కదా స్థానిక ఎలక్షన్ నిర్వహించాలి కాబట్టి 3000 కోట్లు స్థానిక సంస్థలు లాస్ అవుతుందని చెప్పి
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది కదా, ఆ రోజు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి ఆ రోజు ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఇక నేనేమంటున్నా ఇవన్నీ అంశాలు రేవంత్ రెడ్డి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదు కదా, 120 సంవత్సరాల చరిత్ర. అయినా కూడా కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్ ఎట్టిస్తామన్నారు. నేను అడుగుతున్నాను ఇలా కాంగ్రెస్ పార్టీని, చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు తప్ప మీ మీద పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పలేదు. ఇలా అది బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా నీకు ఎలక్షన్ మేనిఫెస్టో మేమేం పెట్టలేదు. మీ లెక్క మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది మీరు, చట్టబద్ధమైన రిజర్వేషన్ 40% ఇస్తామన్నది మీరు, ఇలా బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామన్నది మీరు, అదేవిధంగా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామన్నది మీరు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నది మీరు, అదేవిధంగా వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తామన్నది మీరు, ఇక రకరకాల 43 హామీలు ఇచ్చారు బీసీల కోసం. ఇవాళకి 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్కి మేము చెప్పినాం ఏసీ ఇది నాకు ఏం గుర్తొస్తుంది అంటే ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ గుర్తొస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసే ఈ చర్యలు బీసీల పట్ల. ఏం గుర్తొస్తుంది, ఆల్రెడీ బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వలేదని తెలుసు వీళ్ళకు, కోర్టులు తీర్పులున్నాయని తెలుసు వీళ్ళకు, కానీ అక్కడనేమో హాస్పిటల్ ఏమో పైసలు కావాలి ఆ డాక్టర్లకి, ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఓట్లు కావాలి. కాబట్టి ఏం చేయాలి, ఫారెన్ నుంచి డాక్టర్లు చూపిస్తున్నా పేషెంట్ బతి ఇప్పుడే స్ప్రోలోకి వచ్చిందని చెప్పేసి ఇప్పుడే ఇక రిజర్వేషన్ అయిపోయిందని చెప్పి చంద్రమందర ధర్నా చేయడం, ఇవన్నీ చేసి ఏం చేస్తారు లాస్ట్కి ఏం చెప్తారు, ఇక మస్తు ప్రయత్నం చేసినారు అబ్బాయి, ఇక పేషెంట్ బతకలేకపోయాడు కాబట్టి ఇక బిల్లు కట్టుకోండి. ఇక కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇక జనరల్ ధర్నా చేసినాం, మొత్తం ఇక్కడ అసెంబ్లీలో బిల్లులు పెట్టినాం, మేము సర్వే చేసినాం, ఇక లాస్ట్కి ఏం చేయలేకపోయినాం భయ్, మరిగా రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఏం చేయాలి, ఇక ఇక్కడ బీసీలో ఓట్లు కావాలి, అక్కడైనా డబ్బులు కావాలి, ఇక్కడ బీసీలో ఓట్లు కావాలి. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు భయ్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో మేము చెప్పిన మాట తప్పు అని బీసీలకు క్షమాపణ కోరండి, ముక్కు నేలకు రాయండి, మేము ఇవ్వలేకపోతున్నాం పార్టీ పరంగా ఇస్తున్నాం చెప్పండి. స్థానిక సంస్థల్లో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మీ పార్టీ రాజకీయాల్లో ఫైటింగ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ఫైట్ ఉంటుంది. ఇలా గతంలో స్థానిక సంస్థ ఎలక్షన్ ఉన్నప్పుడు మేము 95% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినాం. అది మున్సిపాలిటీలు 144 మున్సిపాలిటీలు ఉండే, 16 కార్పొరేషన్లు ఉండే, సుమారు 12,000 గ్రామ పంచాయతీలో సుమారు 90% ఎబో గెలిచినాం మేము. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ పెట్టమని చెప్పండి. ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ వరకు ఆగుతూ ఉంటారు. మరి ఇలా 2 రకాల బిల్లులు పెట్టారు కదా, విద్యా ఉద్యోగ రంగాల్లో ఒక బిల్లు పెట్టారు, రాజకీయ రంగంలో పెట్టారు. రాజకీయాల గురించే మాట్లాడుతున్నాం మనం అందరం కూడా, స్థానిక సంస్థ రిజర్వేషన్ గురించి మాట్లాడుతాం. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో బిల్లు 40% రిజర్వేషన్ ఇడిపోవాలని కాంగ్రెస్ పార్టీ అడగాలి కదా, ఎవరు అడుగుతలేరు, ఓన్లీ ఒక్కదాని మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు అడగాలి కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100% బీసీలు అనే ఒక గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంది, పులి అనే స్వారీ చేస్తూ ఉంది. ఆ పులి సారి మీద చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ పులి మిమ్మల్ని తింటది. బీసీలు చైతన్యమైనరు, బీసీలు చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు లీడర్లు ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీల రిజర్వేషన్లు పెంచి ఎలక్షన్ పోతే మీకే పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ మీరు పెంచకుండా పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ పరంగా ఇచ్చే దాని మీద చట్టబద్ధత లేనప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. దాంట్లో మీ పార్టీ ఓసీ బీసీకి ఇస్తుంది, ఇంకో పార్టీ ఓసీకి ఇస్తుంది. అప్పుడు ఓసీ బీసీ మధ్యన పంచాయతీలో ఓళ్ళు వెళ్తారు, అప్పుడు అధికారం అనేది పనిచేస్తుంది, మనీ పనిచేస్తుంది, చాలా రకాలుగా పనిచేస్తుంది కదా, అక్కడ ఓటర్స్ పనిచేస్తుంది. కాబట్టి దానివల్ల చట్టబద్ధత రాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నది మీరు, హామీ ఇచ్చింది మీరు, మేనిఫెస్టోలో పెట్టింది మీరు, చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పిస్తామన్నది మీరు, అవసరం అనుకుంటే మోడీ మెడల్ వస్తామని చెప్పింది కూడా మీరు, అది రాష్ట్రపతి ముందు పరేడ్ చేస్తామన్నది మీరు. కానీ ఇంతవరకు రాష్ట్రపతి ముందు పరేడ్ చేయలేరు, మోడీ మెడల్ వంచలేరు. అదేవిధంగా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కూడా మీ టీవీ ద్వారా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా అడుగుతున్నా బ్రదర్ సాయి, ఇవాళకి 100% మీకు నిబద్ధత ఉందంటారు కదా. ఇవాళ మీరేగా ప్రతిపక్ష పార్టీ దేశంలో, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, దేశవ్యాప్తంగా బీసీలకు ఓబీసీ రిజర్వేషన్ కావాలంటున్నారు కదా. ఒక్కసారి పార్లమెంట్లో లేవనెత్తరా? అది లేవనెత్తిరా? మీరు లేవనెత్తలేరు కదా. కాబట్టి ఇవన్నీ మెదాల మీద ప్రేమ అవసరం లేదు భయ్, హృదయంలో బీసీల పట్ల ప్రేమ కావాలి. కాబట్టి మీరు ఒకవేళ మీ ప్రేమ ఉందంటారు కదా భయ్, మీకెందుకు మీ చేతిలో ఉంటుంది కదా క్యాబినెట్. అయితే మేమైతే కాదు కదా, ముఖ్యమంత్రికి క్యాబినెట్ విస్తరించే అవకాశం ఉంటుంది. మరి ఇవాళ 2-3 రాజీనామా చేయించి బీసీలకు 40% మంత్రి పదవులు ఇవ్వండి, 8-7 వస్తాయి. ఇలా 3 కదా, ఇంకా 8-7 ఇంకో 4 వస్తాయి ఇవ్వండి. బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్లు 20,000 కోట్లు పెట్టండి. ఇప్పటికి 2 బడ్జెట్ పెట్టారు, ఒక దాంట్లో 7 పెట్టారు, ఒక దాంట్లో 9 పెట్టారు. అక్కడనే 24,000 కోట్లు లాస్ చేసినారు బీసీలకు. ఈ బీసీలకు మంత్రిత్వ శాఖ, ఎంబీసీ మంత్రిత్వ శాఖ దాన్ని వేయండి. ఇవన్నీ చేయకుండా ప్రభుత్వ సలహా చేయండి. నామినేషన్ పోస్ట్ 150 ఇచ్చారు సాయి గారు, 150 ఇస్తే బీసీలకు ఎన్ని ఇచ్చారు తెలుసా? 37 ఇచ్చారు. ఎన్ని రావాలి? 42% అంటే సుమారు 80 రావాలి, 37 ఇచ్చారు. నేనేమంటే రేవంత్ రెడ్డి గారి బ్లడ్లోనే లేదు బీసీల మీద ప్రేమ. ఆయనే చెప్పాడు కదా, మా ముందు వాళ్ళని నడుచుకుంటూ పోవాలంటే చెప్పులు తలకాయ ఎత్తుకొని పోవాలని చెప్పేసి. కాబట్టి కేసీఆర్ గారి యొక్క పరిపాలన విధానం ఎట్లుండే, ఈరోజు 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు పని విధానం ఎట్లుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఇలా 100% ప్రతిపక్ష పార్టీగా ఒకసారి గెలుపు ఒకసారి ఓటమి డెఫినెట్గా ప్రజల్లో వస్తుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు చేసి వహిస్తాం. డెఫినెట్గా మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం, ఫలితాలను విశ్లేషించుకుంటాం. డెఫినెట్గా భవిష్యత్తులో ప్రజల కోసం ఏం చేయాలనే ఆలోచన విధానం కేసీఆర్ గారి డైరెక్షన్లో జరుగుతుంది. మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, మిగతా మాజీ మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ యంత్రాంగం 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ అంత ఈజీగా పోతుందా? 35% ఓట్ బ్యాంక్ నేను జూబిల్స్ నిరూపించగలిగాను. డెఫినెట్గా ప్రజల కోసం పనిచేస్తాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు మీద, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద, కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద మోపుతున్న భారాల మీద, ప్రజా వ్యతిరేకత మీద డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీ కొట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు.